దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 21వ వచనాలు. ప్రియులారా, నేను మీ నిమిత్తమై కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగంలోకి వెళదాం. వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. 11వ అధ్యాయము 11వ వచనం నుండి 14 వరకు చదువుకుందాం. అలాగే 20, 21 కూడా చదివి ధ్యానంలోకి వెళదాం. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 తిమోతి 6:11 వచనం నుండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొనున్న సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షముకు వరకు నీవు నిష్కలంకంగా, అనింద్యంగా ఈ ఆజ్ఞలు కైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అలాగే 20, 21 కూడా మనం చదువుకొని ధ్యానములోకి వెళదాం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయేది. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమునకు ఈరోజు మనము తీసుకున్నటువంటి ప్రధాన అంశము విశ్వాస పోరాటము. ద బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు యొక్క చివరి ఉపదేశం విశ్వాసం యొక్క మంచి పోరాటాన్ని పోరాడాలని, దానికి తగినటువంటి బహుమానము నిత్య జీవితమని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ, దేవుడు తిమోతిని సైనికుడిగా ఉండటకు పిలిచాడు. తిమోతి అలాగే చాలామంది విశ్వాసులకు ముందుగా బహిరంగంగా ఆ పిలుపుకు తప్పకుండా స్పందించాలని కోరుతున్నాడు. ఇప్పుడు తిమోతి జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి సవాళ్లకు వ్యతిరేకంగా పోరాటము చేయుటకై తిమోతి యొక్క విశ్వాసపు ఒప్పుకోలు క్రియలతో బహిర్గతం కావాలని, తద్వారా యేసుక్రీస్తు రాజుగా కనిపించినప్పుడు అతడు సిగ్గుపడనటువంటి ఒక పనివానిగా, సంఘములోని ధనవంతులకు వారి ఐశ్వర్యంపై కాకుండా దేవునిపై నిరీక్షణ ఉంచమని బోధించమని పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ భాగంలో. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 11 నుండి 16 వచనాల ఆధారముగా నిజమైన రాజుగా దేవుడు మనలను తన రాజ్యములో సైనికులుగా ఉండుమని పిలుస్తున్నాడు. అలాగే ప్రపంచంలోని చెడుతో పోరాడాలని మరియు నీతి, విశ్వాసం, ప్రేమతో జీవించమని ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. యుద్ధము ఇంకా ముగియలేదు. ఆయన శక్తిని నమ్మి ఆయన మాట నిజమని విశ్వసిస్తే మనము గెలవగలం. ఇదే యుద్ధం. ఆ యుద్ధము దేవుడు మన పక్షాన తను చేస్తుందని మాటిస్తున్నాడు. ప్రియులారా, ఆ యుద్ధంలో మనం ప్రభు పక్షాన నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠముగా 17 నుండి 19 వచనాల ఆధారముగా దేవునికి చెందినటువంటి వారు మరియు నిత్య జీవము నిరీక్షణ ఉన్నటువంటి వారు సంపాదించడం మరియు కూడబెట్టుకోవడం కంటే పంచుకోవడం అనేటువంటి క్రియ, ఇవ్వడం అనేటువంటిది మంచిదని ఇక్కడ బోధించబడింది. ప్రియులారా, కాబట్టి నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన దగ్గర డబ్బు లేకపోతే ఇబ్బంది అని లోకం మనల్ని భయపెడుతుంది. అయితే అంతిమంగా హామీగా డబ్బుపై ఆధారపడవద్దని ప్రభు హెచ్చరికను మనము గమనిస్తున్నాం. మనం ఎంత డబ్బు పోగు చేశామనేది అని ప్రభు మనలను అడగడు. కానీ తీర్పు రోజున ఆయన ఇచ్చినటువంటి ఆ డబ్బుతో దాన్ని ఎలా మనం ఖర్చు చేశామనేటువంటిది ప్రభు అడిగేటువంటి లెక్కగా ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక జాగ్రత్త పడి మన జీవితాలు సరిచూసుకుంటూ ముందుకు
వెళ్ళవలసినటువంటి వారమైన అదే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటంగా ఈరోజు వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక నిజమే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము విశ్వాసులందరికీ అనుగ్రహించబడ్డటువంటి ఒక ఆత్మీయ యుద్ధం ప్రియులారా. కనుక దీనిని తప్పించుకోవడానికి అవకాశం లేదు. తప్పకుండా ఈ పోరాటం మనం చేయవలసిందే, విజయము సాధించవలసిందే. ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు ప్రియులారా. కనుక ఈ ప్రభు వాక్యం మనతో ఇలా మాట్లాడుతుండగా రండి మన జీవితానికి అన్వయింపుగా చేసుకున్నటువంటి ఈ మాటలన్నీ ప్రభు చేతులకు అప్పగించుకొని ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు సరి చేసుకుందాం ప్రియులారా. నిజమే, భూమి మీద ఎంత సంపాదించామన్నది ప్రధానం కాదు, మన సంపాదనతో ఎంత దేవునికి మహిమకరంగా బ్రతికామన్నది చాలా ప్రధానమైన మాట. కనుక విశ్వాస సంబంధమైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మనకున్న సమస్తము కూడా ఆయన రాజ్య మహిమ కొరకు ఖర్చు పెట్టట్లో నిలబడగలిగితే అది మనకి ఎంత ఆశీర్వాదమో ఈరోజు మరొకసారి ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రియులారా, తప్పకుండా దేవుని కార్యం మన పక్షాన నిలబడి జరిగించుటకు ఆశిద్దాం. ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన సమయాన్ని కలిగి ఉందాం. రండి ప్రార్థన సమయం కలిగి ఉందాం. ప్రభువా, నిందలేని మరియు నిందకు మించిన దైవభక్తి గల సాక్షిగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మా ఆర్థిక వ్యవహారాలలో తండ్రి, మీరు ఇచ్చిన దానిలో మీ మహిమ కొరకు దాన్ని ఖర్చు పెట్టే కృప అనుగ్రహించండి. ఎంత డబ్బు మా దగ్గర ఉన్నదని దాని మీద మీరు లెక్క అడగడం కాదు, కానీ మాకు ఇచ్చిన డబ్బును ఎంత చక్కగా మేము వాడగలిగామనేటువంటి లెక్క ఒకరు చెప్పవలసిన వారమై ఉన్నామని మీ వాక్యం హెచ్చరిక చేస్తూ ఉండగా ప్రభువా, ఆ రీతిగా జీవించగలిగే కృపా కనికరము మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభువు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా విశ్వాస సంబంధమైనటువంటి ఈ మంచి పోరాటం విశ్వాసాలైన అందరూ తప్పకుండా ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నామని ఈ దినం కూడా ప్రభు మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా ప్రియులారా, ఈ ఆత్మీయ ధ్యానాల వలన మనం పొందినటువంటి మేలు అనేకులతో పంచుకుందాం, వారి విశ్వాసాన్ని కూడా బలపరుచుదాం. ప్రియులారా, నిజంగా మీరు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాల ద్వారా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి, మేము సంతోషిస్తాం. అనేకుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఇంకా ప్రోత్సహించట్లో ముందు కొనసాగుతామని జ్ఞాపకం చేస్తూ, విశ్వాస సంబంధమైన మంచి పోరాడుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే మనకు సహాయం చేస్తాడు. కనుక ఆ విధమైనటువంటి ఈ విశ్వాస సంబంధమైన పోరాడుటకు ప్రభు కృప చూపించాలని ఆశిస్తూ మనలందరినీ ఆయనకు అప్పగించుకుంటూ ప్రభు సహాయాన్ని కృపను కోరుకుందాం. దైవ రాజ్య స్థాపన కొరకు ఈ విశ్వాస సంబంధమైన పోరాటంలో మన వంతు పాత్ర పోషించి దైవ కార్యం చేయటంలో మనం కూడా నిలబడతాం. ఆ విధమైన కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నిలబెట్టి వాడుకొనును కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.